హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన లెసన్ పేరు గుర్తింపు, రికగ్నిషన్. ఈ గుర్తింపు, రికగ్నిషన్ అనేది ఎందుకు ఇచ్చాను టైటిల్ అంటే మీరు తెలుసుకుంటారు. ఇక్కడ చూస్తున్నాము, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి తన గురించి, ఇప్పుడు ఈ వ్యక్తి అబ్బాయి, ఈ అబ్బాయికి ఎదుట ఉన్నటువంటి పర్సను అమ్మాయి, మరి దూరంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అబ్బాయి అనుకోవచ్చు, లేకపోతే అమ్మాయి అనుకోవచ్చు, లేకపోతే ఒక యానిమల్, లేకపోతే ఒక వస్తువు అనుకోండి. ఇప్పుడు ఇది చూడండి, తనను తాను ఏమని గుర్తించుకుంటున్నాడు? నేను అబ్బాయిని అని గుర్తించుకున్నాడు. ఈ వ్యక్తి ఎదుట ఈ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయిని ఏమని చెప్తున్నాడు? ఈ అమ్మాయికి నీవు అమ్మాయివి అని చెప్తున్నాడు. ఈ అబ్బాయి తనకు దూరంగా ఉన్నటువంటి ఈ పర్సన్ గురించి ఏమంటున్నాడు అంటే, ఈ పర్సన్ అబ్బాయి అయినప్పుడు హీ అంటే అతడు అబ్బాయి అని చెప్తున్నాడు, లేకపోతే ఈ పర్సన్ అమ్మాయి అయితే ఆమె అమ్మాయి అని చెప్తాడు. అది ఈ పర్సన్ ఒక కుక్క అయితే అది కుక్క అని చెప్తాడు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది టోటల్గా ఏమిటి అంటే, మనం సొసైటీలో మనకు మనం ఎవరు అనేది గుర్తించుకుంటూనే ఇతరులను కూడా గుర్తిస్తాం. ఆ గుర్తించే సమయంలో మనం పర్సన్స్ ఉపయోగిస్తాం. ఇవన్నీ ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ అని మనకు తెలుసు. అదేవిధంగా మరి ఇదే పర్సన్స్ని ప్లూరల్ కూడా మనకు తెలుసు. ఎవరన్నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి, అప్పుడు మాత్రమే ఇప్పుడు చెప్పే లెసన్స్ అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన వాటిని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఎలా ఉంటాయి? ఈ వ్యక్తి తన గురించి ఏం చెబుతున్నాడు? ఐ యామ్ ఏ బాయ్ అంటున్నాడు. ఇదే వ్యక్తి తన ఎదుట ఉన్నటువంటి అమ్మాయిని చూసి ఏమంటున్నాడు? యు ఆర్ గర్ల్ అంటున్నాడు. మరి ఇదే వ్యక్తి తనకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి అబ్బాయి అయితే ఏమంటాడు? ఈజ్ ఏ బాయ్ అంటాడు. అమ్మాయి అయితే షీస్ గర్ల్ అంటారు. అదే ఒక కుక్కో నక్కో పిల్లో అయితే ఇట్ ఈస్ డాగ్ అయితే డాగ్, క్యాట్ అయితే క్యాట్. దాన్ని దేంతో చెప్తాడంటే ఇట్ అనే దాంతో ఇట్ ఈస్ డాగ్ అంటారు కుక్క అయితే. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు మనకు ముందే తెలుసు, పర్సన్స్ గురించి తెలుసుకున్నాం. పర్సన్స్ సింగులర్ అంటే ఏంటిది, పర్సన్స్ ప్లూరల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడ మనం ఇంకా గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు చెప్పుకున్న మొత్తం ఏంటి? పర్సన్స్లో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, మరి సెకండ్ పర్సన్ సింగులర్ యు, మరి థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్. వీటి గురించి మనం చెప్పుకున్నాం. మనం కొన్ని ఉదాహరణలు అంటే ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం ఇదే పర్సన్స్ ప్లూరల్లో చూసుకుంటే ఏమైంది? ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి? వి. ఇక్కడ ఒక వ్యక్తి కాదు, పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగితే ఏమని చెప్తారు? వీఆర్ బాయ్స్ అంటారు. అదేవిధంగా ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ యూ అయితే ప్లూరల్లో ఎలా చెప్తాం? ప్లూరల్లో ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు అనుకో, సెకండ్ పర్సన్ ప్లూరల్ ఉపయోగించి చెప్పమంటే ఏమని చెప్తాం? యు ఆర్ గర్ల్స్, మీరందరూ అమ్మాయిలు అని చెప్తాం. అదేవిధంగా ఈ షీ ఇట్ అనేది మరి థర్డ్ పర్సన్ సింగులర్ అనుకుంటే, థర్డ్ పర్సన్ ప్లూరల్లో చెప్పాలి అనుకుంటే ఏమని చెప్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ప్లూరల్లో చెప్తే దే ఆర్ బాయ్స్. బాయ్స్ అయితే దే ఆర్ బాయ్స్ అని చెప్తాం. గర్ల్స్ అయితే దే ఆర్ గర్ల్స్ అని చెప్తాం. ఆ విధంగా మనం దే అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మనం బాగా గమనించాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడ చూస్తే ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న సెంటెన్సెస్లో ఏం మారుతున్నాయి? వెర్బ్ మారుతుంది. వీటినే హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఏమంటారు? హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఇక్కడ మనం సెంటెన్స్లో చెబుతున్నప్పుడు ఫస్ట్ ఐ ఉపయోగిస్తున్నప్పుడు మనకి వెర్బ్ ఏమొస్తుంది? యామ్ వస్తుంది. యు ఉపయోగిస్తున్నప్పుడు ఆర్ వస్తుంది. ఈ షీ ఇట్ ఉపయోగిస్తున్నప్పుడు ఈజ్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ప్లూరల్ ఏంటి? వి, యు, దే. ఈ పర్సన్స్ ప్లూరల్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినా, సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినా, మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినా వెర్బ్లో ఏమొస్తుంది? ఆర్ అనేదే వస్తుంది.
ఇవన్నీ మీరు గమనించాలి. ఇవి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి చాలా ముఖ్యం. ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ ఏంటి సామాజికంగా ఒక వ్యక్తిని గుర్తించటం, లేకపోతే వ్యక్తులను గుర్తించటం. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే స్టేటస్ సెంటెన్సెస్ అని చెప్పొచ్చు. సో ఈ స్టేటస్ సెంటెన్సెస్లో మనం ఆ వెర్బ్స్ ఎలా మారతాయనేది తెలుసుకున్నాం. ఏ పర్సన్ వస్తే ఏ వెర్బ్ వస్తుందనేది తెలుసుకున్నాం. ఇవి బాగా గుర్తుండాలి అంటే ప్రాక్టీస్ చేయాలి.